అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజల తాలూకా తీర్పుల్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత, మళ్ళీ తిరిగి ప్రజల తాలూకా మన్నలను సంపాదించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించేటువంటి బాధ్యతను తీసుకునేటువంటి దానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కష్టపడతాం. దానికి ప్రతిసారి ప్రతి సమావేశంతో కార్యకర్తల్ని సమాయత్తం చేస్తూ ఈ వాలంటీర్ వ్యవస్థ గత 5 సంవత్సరాలు ప్రజలకి ఉపయోగపడినటువంటి వ్యవస్థ, కానీ పార్టీ కార్యకర్తల్ని మాకు దూరం చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త బలంగా నమ్ముతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. కానీ మన పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రజల నుంచి మనకు దూరం చేసింది అనేటువంటి అభిప్రాయాన్ని నేను వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యక్తపరిచేటువంటి అవకాశం నేను తీసుకున్నాను. దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఏకీభవించేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రకమైనటువంటి వాటి నుంచి మనం కార్యకర్తల తాలూకా ఆలోచనల్ని, కార్యకర్తల తాలూకా ఉద్దేశాలని, వారు పడినటువంటి ఇబ్బందులు లేదా వారు ఎదుర్కొన్నటువంటి ఇష్యూస్ని కూడా మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఒకటి కాదు అనేక అంశాలన్నింటినీ కూడా సమీక్షించుకునేటువంటి బాధ్యత పార్టీగా మేము కలెక్టివ్గా తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేటువంటి బాధ్యత, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ, ప్రజలు ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మన్ననలు సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా డెఫినెట్గా దాన్ని అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం. వారి అభిప్రాయాలు సరే, కొంతమంది బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటుంది. దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు. సో ఇవన్నీ కూడా సహజంగా కామన్గా ఉండేటువంటి పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, 2019 ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో 199% అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది. 5వ తారీఖున దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ని, నాయకులు అందరినీ కూడా సమాయత్తం చేస్తూ ఒక సమావేశాన్ని నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమాలు, ఆయన విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులర్పించేటువంటి కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రతి డివిజన్లో కూడా ఉన్నటువంటి 98 డివిజన్స్ కానివ్వండి, లేదా పెందుర్తి మిగిలినటువంటి 3 మండలాలు, భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం, పెద్దలందరూ కూడా విచ్చేయడం, ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈరోజు రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా అనేక విషయాలు, ఎందుకంటే నేటికి ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు పూర్తయినటువంటి తరుణంలో పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రానటువంటి కాలంలో ఏ రకంగా కార్యాచరణ రూపొందించాలి, మొన్న వచ్చినటువంటి ఫలితాలు, దానికి గల కారణాలు, జరిగినటువంటి పొరపాట్లు ఏంటి అనేటువంటివి కూడా సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం పార్టీ మీద ఉంది. దానికి సంబంధించి కూడా పెద్దలు, పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇప్పటికే పార్టీ నాయకత్వం అంతా కూడా వారిని ఎప్పటికప్పుడు కలుస్తూ ఉంది. వారి అభిప్రాయాలు తెలియజేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా విజయవాడ రావడం,
ఈరోజు నెల్లూరు పర్యటనకి వారు వెళ్ళడం, మా పార్టీ మాజీ శాసనసభ్యుల్ని వారిని కలవడానికి వెళ్తా ఉన్నారు. అలాగే వచ్చే వారం నుంచి కూడా పార్టీ నాయకత్వాన్ని కూడా ఎక్కడికక్కడ కలిసి పార్టీ పెద్దల తాలూకా ఆలోచన కూడా ప్రతి జిల్లాలో కూడా కొన్ని సమావేశాలని, విస్తృత స్థాయి సమావేశాలు నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి వారితో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చర్చించేటువంటి దాన్ని కూడా కార్యక్రమాలు రూపొందిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని పార్టీ నాయకత్వం కూడా ఆలోచన చేస్తా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీ ప్రజలు, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు మనోభావాలకి అనుగుణంగా ముందుకెళ్తే తప్పకుండా ప్రజల మన్ననలు సంపాదిస్తామన్నటువంటి నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులంగా డెఫినెట్ గా దాన్ని అనుసరించేటువంటి బాధ్యత తీసుకుంటాం. వారి అభిప్రాయాలు సరే, కొంతమంది బరస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంతమంది సమావేశాలు పెట్టినప్పుడు కొంచెం ఓపెన్ గా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దాంతో ఒకరు మాట్లాడారు కాబట్టి మేము కూడా మాట్లాడదాం అన్నటువంటి అభిప్రాయం పక్కన ఉన్నటువంటి వాడికి వస్తుంటది. దాన్ని ఏదో అల్లరి జరిగినట్టుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారు. సో ఇవన్నీ కూడా సహజంగా కామన్ గా ఉండేటువంటి పరిస్థితులు. సో ఏదేమైనప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తాలూకా మనోభావాల్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ప్రజలకి చెప్పినటువంటి ప్రతి విషయాన్ని, ఎన్నికల ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని, 2019 ముందు చెప్పినటువంటి ప్రతి అంశాన్ని అమలు చేసేటువంటి దానికి పూర్తి స్థాయిలో 199% అమలు చేసినటువంటి రాజకీయ పార్టీగా డెఫినెట్ గా ప్రజలకి చేసినటువంటి మంచి ఎప్పుడు ప్రజల్లో ఉంటది. సరే, వారు ఏం కోరుకున్నారు, దేనివల్ల ఇబ్బందులు వచ్చాయి అనేటువంటిది అది మా సమీక్షల్లో మా నాయకులు, కార్యకర్తల తాలూకు అభిప్రాయాల్లో దాని మీద మరింత స్పష్టత వస్తుంది. కాబట్టి మళ్ళీ అటువంటివి జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత పార్టీగా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి మీ ద్వారా మా నాయకత్వానికి, కార్యకర్తలకి అందరికీ కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదేమైనప్పటికీ రేపు 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం మాత్రం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తీసుకోవాలని, అందులో మరి ముఖ్యంగా 75వ జయంతి కాబట్టి డెఫినెట్ గా పెద్ద ఎత్తున దీన్ని నిర్వహించేటువంటి దానికి చేస్తాం. అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ గారు సుబ్బారెడ్డి గారు కానీ, మిగిలినటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు కానీ అందరం కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక కార్యక్రమాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ వారిని విజయవంతం అయ్యేటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.